श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। वागर्थावसम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। పరమేశ్వరస్వరూపమైన శివమహాపురాణమునకు నమస్కారము. ఈ వీడియోలో పంచకృత్యములు, ప్రణవం, పంచాక్షరి అనే ఘట్టం గురించి తెలుసుకుందాము. మునుసటి వీడియోలో చెప్పినట్లుగా సర్వత్రా లింగ ప్రధానంగాను మూర్తి అప్రధానంగాను ప్రతిష్ఠ జరపాలి. మూర్తి ఉన్నా లింగం లేనట్లయితే అది క్షేత్రమే కాదు అని చెప్పినాడు పరమేశ్వరుడు. అంత బ్రహ్మ విష్ణువులిద్దరూ ఇలా ప్రశ్నించారు. ఈశ్వర, సృష్టి మొదలుగా 5 జగత్కార్యాలను మాకు వివరంగా చెప్పండి అని అడిగారు. వారి అనుగ్రహంతో శివుడు ఇలా చెప్పసాగాడు. కుమారులారా, నా కృత్యముల యొక్క జ్ఞానం ఇంద్రియముల చేత అర్థం చేసుకోవడానికి అందనిది, దానికి అతీతమైనది. మొదటిది సంసార ప్రారంభ సృష్టి, రెండవది దాని ప్రతిష్ఠ స్థితి మగ స్థిరంగా ఉండుట, మూడవది సంహారలయము, నాలుగవది జీవుల మరణం తిరోభావం, ఐదవది మోక్షం అనుగ్రహం. ఈ 5 నా పంచకృత్యములు. ఇతరుల యందు ఈ కార్యారోపణ ఎలా ఉంటుందంటే గోపురం మీద బొమ్మ గోపురాన్నే మోస్తోంది అని అనుకోవటం లాంటిది. సృష్టి మొదలుగా తిరోభావం వరకు ఈ 4 సంసారాన్ని విస్తరింపజేస్తాయి. 5వదైన మోక్షం నా యందు స్థిరంగా ఉంటుంది. పంచభూతాత్మకమైన ప్రకృతికి ఆధారభూమిగా నిలిచి చైతన్య స్వరూపమైన నేను ప్రకృతి ద్వారా నా కృత్యములు నెరవేరుస్తూ ఉంటాను. భూమి యందు సృష్టి, ఉదగముల యందు స్థితి, అగ్ని యందు లయము, వాయువు యందు తిరోభావము, ఆకాశం యందు అనుగ్రహము అనే పంచకృత్యములను నేను ప్రకృతి ద్వారా నెరవేరుస్తూ ఉంటాను. ఈ అనంత విశ్వంలో పంచభూతములు మినహా 6వ భూతం లేనే లేదు. దీనిని జ్ఞానులు మాత్రమే గ్రహించగలరు. ప్రకృతి అనగా మాయ. మాయ అనే తెర వెనుక ఏముందో అజ్ఞానులు అస్సలు గ్రహించనే లేరు. భూమి సర్వమును సృష్టిస్తుంది, జలం వర్ధిల్లజేస్తుంది, అగ్ని దహిస్తుంది, వాయువు ప్రాణాలను తీసుకుపోతుంది, ఆకాశం అనుగ్రహ స్వరూపం, ప్రపంచ భవిష్యత్తు, జీవుల సుఖ దుఃఖాలు ఖగోళం మీద ఆధారపడి ఉందనే విషయాన్ని పండితులు మాత్రమే గ్రహించగలరు. నా ముఖ పంచకం చేత ఈ పంచకృత్యములు నెరవేరుస్తూ ఉంటాను. 4 దిక్కులలో 4 ముఖాలు, వాటి మధ్యలో 5వ ముఖం ఉంటుంది. కుమారులారా, ఈ తపస్సుకు సంప్రేతుడనైన నేను సృష్టి స్థితులనే కార్యద్వయాన్ని మీకు అనుగ్రహించాను. అది మీ భాగ్య విశేషం. తర్వాత కార్యద్వయాన్ని రుద్ర మహేషులు మీలాగే నిర్వర్తిస్తున్నారు. అనుగ్రహమైన 5వ కృత్యం నేను తప్ప ఇతరులు పొందుటకు అనర్హులు. ఈ పూర్వ వృత్తాంతాన్ని మీరు మరిచినారు. రుద్ర మహేషులు మరవలేదు, విస్మరించను లేదు. వారికి రూప, వేష, కార్య, వాహన, ఆసన, ఆయుధాలతో నాతో సమానంగా సారూప్యాన్నిచ్చినాను. వత్సలారా, నా ధ్యానాన్ని విడిచిపెట్టడం వల్లే మీకు అజ్ఞానం ప్రాప్తించింది. నా యథార్థ జ్ఞానాన్ని కలిగి ఉంటే మీరు కూడా సారూప్యాన్ని పొంది ఉండేవారు. జ్ఞానసిద్ధికై, మీ అహంకార నిర్మూలనకై ఓంకార మంత్రాన్ని జపించండి. ఇది సర్వమంగళప్రదం. గతంలో ఉపదేశించాను కదా. ఈ ఓంకార ప్రప్రథమంగా నా ముఖం నుండే పుట్టింది. దాని లక్ష్యార్థం నేనే. అది నన్నే బోధిస్తుంది. ఈ ఓంకార వాచకం నేను వాచ్యుణ్ణి, అది నా స్వరూపం. దాని నిత్య స్మరణ నా స్మరణయే అవుతుంది. ఈ మంత్రం ఉద్భవించిన విధానాన్ని చెబుతున్నాను రండి. ముందుగా ఉత్తరముఖం నుండి అకారము, పశ్చిమముఖం నుండి ఉకారము, దక్షిణముఖం నుండి మకారము, తూర్పు ముఖం నుండి బిందువు, మధ్యముఖం నుండి నాదము పుట్టి ఈ మంత్రం 5 విధాలుగా విస్తరించి తిరిగి ఏకీభూతమై అనగా ఒక నామమై ఓంకారమనే ఏకాక్షర మంత్రమే నిలిచినది. నామరూపాత్మకమైన ఈ జగత్తును గురించి సత్యాన్ని కుల అకుల మంత్రాలుగా వేదం చెప్పింది. కుల అనగా దేవి స్త్రీ, అకుల అనగా దేవి పురుషుడు. వేదం మంత్రాలుగా చెప్పింది. అవి వేరువేరుగా ఉన్నాయి, కానీ ఈ ఓంకారం మాత్రం శివ శక్తి బోధకం. స్త్రీ పురుష శక్తులు ఇందులో
రెండూ ఉన్నాయి. ఈ ఓంకారం నుండి అకారాది వరుస మరియు నకారాది వరుసలో పంచాక్షరి మంత్రం పుట్టింది. ఇది సగణుడు సాకారుడు అయిన భగవానుని బోధిస్తుంది. ఈ పంచాక్షరి నుండే ఐదైదు వర్ణములు గల 5 వర్గములకు కూడిన వర్ణమాల పుట్టింది. శిరోమంత్రము అనే చెప్పబడే 4వ పాదంతో సహా 3 పాదాలు గల గాయత్రి మంత్రం కూడా దీని నుండి పుట్టినదే. దాని నుండి సమస్త వేదాల నుండి కోట్లాది మంత్రములు పుట్టాయి. ఆయా మంత్రాల వలన అంతమాత్రపు సిద్ధి ఈ ఓంకారోపాసన వలన సర్వ సిద్ధులు లభిస్తాయి. తుదకు మోక్షం కూడా ప్రాప్తిస్తుంది. ఇంతవరకు ఉపదేశించి శివుడు నందికేశ్వరుని వైపు చూశాడు. శివాజ్ఞను ఎరిగిన నందీశ్వరుడు బ్రహ్మ విష్ణువులను ఉత్తరముఖంగా ఆసీనుని చేసి వారి శిరస్సుపై తన హస్తపాద పద్మముల నుంచి తిరిగి ఆ మహామంత్రాన్ని మరలా ఉపదేశించాడు. వారిద్దరూ ఆ మంత్రాన్ని 3 సార్లు ఉచ్చరించి తంత్రపూర్వకంగా గ్రహించి గురుదక్షిణగా తమని తామే ఆత్మార్పణ చేసుకున్నారు. అనంతరం చేతులు జోడించి జగద్గురువైన మహాదేవుడిని ఇలా స్తుతిస్తున్నారు. శంకర, నిరాకారుడైన నీకు నమస్కారం, తేజోరూపుడైన నీకు నమస్కారం, సాకారుడైన నీకు నమస్కారం, ఓంకారవాచ్యుడైన నీకు నమస్కారం, ఓంకారం నీకు చిహ్నం, సృష్టి ఆది పంచకృత్యములను ఆచరించు 5 ముఖములు గల నీకు నమస్కారం, పంచకృత్యములు చేయు పంచబ్రహ్మస్వరూపుడమైన నీకు నమస్కారం, ఆత్మారూపుడము పరబ్రహ్మస్వరూపుడము అనంత కళ్యాణ గుణశక్తి ఇటుడైన నీకు నమస్కారం, సాకార నిరాకార రూపుడైన శివ గురువులకు నమస్కారం. ఈ విధంగా బ్రహ్మ విష్ణువులిద్దరూ మంత్రాలతో గురువైన శంకరుని ఇలా స్తుతించారు. అంత అంబికా సహితుడైన శంకరుడు ఆనందించి, ఓ కుమారులారా, నా యథార్థ తత్వాన్ని మీకు బోధించి నా నిజస్వరూపాన్ని మీకు తెలియజెప్పాను. దేవి కృప వలన లభించిన నా ఆత్మస్వరూపమైన ప్రణవమంత్రాన్ని జపించండి. దీని వలన సుస్థిరమైన జ్ఞానం, శాశ్వతమైన భోగభాగ్యాలు లభిస్తాయి. ఆర్ద్ర నక్షత్ర యొక్క చతుర్దశి నాడు జపిస్తే అక్షయ ఫలం లభిస్తుంది. సూర్యుడు మహార్ద్ర నక్షత్రంలో ప్రవేశించినప్పుడు చేసిన జపానికి 1 రెట్లు ఫలం ఇంకా అధికమే. మృగశీర్ష యొక్క అంత్యకాలం, పునర్వసు యొక్క ప్రారంభకాలంలో చేసిన పూజ, హోమ, తర్పణాదులకు ఆర్ద్రతో సమానమైన ఫలం చేరుకు ఆర్ద్ర నక్షత్రంతో సమానమైన ఫలం చేకూరుతుంది. ప్రాతకాలంలో, మధ్యాహ్న సంధికాలంలోనూ నన్ను దర్శించాలి. రాత్రి ఎందు కానీ లేక సంధ్యాకాలమునందు కానీ చతుర్దశి తిథి తర్వాత తిథితో కలిసి ఉన్న కాలం నా దర్శనానికి మిక్కిలి శ్రేష్టతమం. కుమారులారా, నా లింగము మరియు మూర్తి 2 సమానమైనవే అయినా సాధకునకు లింగార్చనే శ్రేష్టం. మోక్షార్థి అయిన వానికి లింగానికి శ్రేష్టతరం. లింగాన్ని ఓంకారమంత్రంతోనూ మూర్తిని పంచాక్షరితోనూ జపించాలి. సాధకుడు తాను స్వయంగా లింగ ప్రతిష్ఠ చేసి లేదా ఇతరులచే ప్రతిష్ఠింప చేయించిన షోడశోపచార విధానంతో అర్చిస్తే నా నివాసమైన కైలాసాన్ని పొందగలడు. ఈ విధంగా లోకపాలకులైన బ్రహ్మ విష్ణువులకు ఉపదేశించి సర్వజ్ఞుడైన శంకరుడు అంతర్హితుడైనాడు, కైలాసానికి చేరుకున్నాడు పరమేశ్వరుడు. ఇంతటితో పంచకృత్యములు ప్రణవం పంచాక్షరి అనే ఘట్టం పరిసమాప్తి. రేపటి వీడియోలో లింగ ప్రతిష్ఠ ప్రణవం పంచాక్షరి అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. హరి ఓం తత్సతు.